అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్యాంగిల్ చూసారా ఎంత బాగున్నాయో? చాలా గ్రాండ్ లుక్తో మన దగ్గర ఉండే ఓల్డ్ బ్యాంగిల్స్ని ఇంత బ్యూటిఫుల్గా ఎలా రీమేక్ చేసుకోవాలో చూద్దాం. సో దానికి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. పైపింగ్ థ్రెడ్ ఎందుకని మిడిల్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఏవైనా 2 బ్యాంగిల్స్ తీసుకోండి. ఓల్డ్ లేదా న్యూ బ్యాంగిల్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి, ఏవైతే మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారో. తర్వాత ఫెవిక్రైల్ గ్లూ తీసుకున్నాను, నేను స్టిక్ చేస్తున్నాను. చూడండి, మొత్తం రౌండ్గా గ్లూ అనేది అప్లై చేసేసి బ్యాంగిల్ అనేది స్టిక్ చేసుకోవాలి. నెమ్మదిగా నొక్కుతూ ఇలా పట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోవాలి మనం 2 బ్యాంగిల్స్ అనేవి. కాసేపు పక్కన పెట్టండి, ఆరుతుంది. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆరిపోయిన ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్లో మనం జాయిన్ చేసాం కదా బ్యాంగిల్స్ని, ఆ మిడిల్ గ్యాప్లో ఈ పైపింగ్ థ్రెడ్ అనేది గ్లూతో స్టిక్ చేయండి. ఇది ఎందుకు స్టిక్ చేస్తున్నానని నేను తర్వాత చెప్తాను. సో ఇలా మొత్తం ఎక్కడైతే మనం 2 బ్యాంగిల్స్ అనేవి మనం స్టిక్ చేసామో ఆ జాయింట్లో మిడిల్లో మనం ఇది స్టిక్ చేయాలి. సో ఇలా మొత్తం బ్యాంగిల్కి స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టండి, ఆరుతుంది. ఆరడం వల్ల మనకి కస్టమైజేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రొసీజర్ అనేది. చూడండి, ఇలా నాకు డ్రై అయిపోయింది మొత్తము. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీది ఏ కలర్ అయినా తీసుకోండి. నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. సో ఏదైనా బుక్ అయినా కార్డ్బోర్డ్ అయినా తీసుకొని ఒక 30 రౌండ్స్ అనేది సిల్క్ థ్రెడ్ని చుట్టుకోండి. చుట్టడం అయ్యాక చివర్లో గమ్ పెట్టి స్టిక్ చేయండి. తర్వాత కట్ చేసుకోండి ఆరిన తర్వాత. సో కట్ చేసిన తర్వాత ఇలా నాకు సిల్క్ థ్రెడ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను బ్యాంగిల్కి అనేది అటాచ్ చేస్తున్నాను. సో ప్రిపేర్ చేసిన బ్యాంగిల్ ఏదైతే ఉందో వెనక సైడ్ దానికి కొంచెం గ్లూ అప్లై చేసి సో ఈ విధంగా నేను సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుతున్నాను. పైపింగ్ థ్రెడ్ యూజ్ చేశాను కదా స్టార్టింగ్లో. సో ఆ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా సిల్క్ థ్రెడ్ చుట్టినప్పుడు మనకి ఏదైతే ఎడ్జ్ ఉంటుందో బ్యాంగిల్ ఎడ్జ్ అదనేది సాఫ్ట్గా మనకి కనబడుతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ పైపింగ్ థ్రెడ్ కనుక యూజ్ చేయకపోతే అక్కడ మనకి అలా సాఫ్ట్గా రాకుండా ఏంటంటే ఫ్లాట్ ఎండ్ అనేది వస్తుంది. సో నాకు సాఫ్ట్గా కావాలి కాబట్టి నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను. దీనివల్ల మన సైడ్ బ్యాంగిల్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి, ఫ్లాట్గా కనిపించకుండా నీట్గా ఉంటాయి. ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టడం అయిపోయాక చివర్లో గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి థ్రెడ్ని. ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకొని పక్కన పెట్టాలి, కాసేపు ఆరుతుంది. ఆరిన తర్వాత బ్యాంగిల్ ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ని తంబుతో ఇలా కొంచెం స్లైట్గా ప్రెస్ చేస్తూ రబ్ చేయాలి. ఇలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన దారం చుట్టినప్పుడు ఏవైతే పోగులు బయటకు వస్తాయో ఆ పోగులు అనేవి నీట్గా సెట్ అవుతాయి, అలాగే సాఫ్ట్గా లుక్ కనబడుతుంది. ఇప్పుడు స్టోన్లెస్ తీసుకున్నాను. ఈ స్టోన్లెస్ని ఏదైతే ప్రిపేర్ చేసిన బ్యాంగిల్ ఉందో దాని మధ్యలో నేను గ్లూతోని పేస్ట్ చేస్తున్నాను. చూడండి, సో ఇలా మధ్యలో ఈ స్టోన్లెస్ మొత్తం అటాచ్ చేస్తూ వెళ్ళాలి. స్టోన్లెస్ పెట్టడం అయ్యాక ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇప్పుడు బాల్ చైన్ తీసుకున్నాను. బాల్ చైన్ని ఈ స్టోన్లెస్కి అటుపక్క ఇటుపక్క అనేది నేను అటాచ్ చేస్తాను. గ్లూ అప్లై చేసుకొని బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. స్టోన్లెస్లోని 2 స్టోన్స్ మధ్యలో ఈ బాల్ అనేది వచ్చేలాగా పెట్టుకోవాలి. సో అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. బాల్ ఎలా పెట్టుకొని చైన్ మొత్తం బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి.
ఎక్సెస్ చైన్ కట్ చేశాక ఇలా ఫింగర్తో చైన్ అనేది అడ్జస్ట్ చేయాలి. ఎక్కడైనా కింద పడిపోయినట్టుగా ఉంటే నీట్గా సెట్ అవుతుంది. సో ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి చైన్ని. కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చేయగలము. ఇప్పుడు అట్లాగే నెక్స్ట్ సైడ్ కూడా మనము ఈ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. చూడండి, గ్లూ అప్లై చేస్తున్నాను. సేమ్ ఇందాకట్లాగే బాల్ చైన్ అనేది 2 స్టోన్స్ మధ్యలో బాల్ అనేది వచ్చేలాగా మనం పెట్టాలి. సో ఇలా 2 స్టోన్స్ మధ్యలో బాల్ అనేది వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చైన్ మొత్తం మళ్ళీ బ్యాంగిల్ చుట్టూ పెట్టుకోవాలి. కట్ చేశాక మళ్ళీ ఇందాకట్లాగే బాల్ చైన్ అనేది ఫింగర్తో అడ్జస్ట్ చేయాలి. సో ఆరిన తర్వాత మన బ్యాంగిల్ అనేది ఇలా కనబడుతుంది. సింపుల్గా ఇలా కూడా బాగుంది బ్యాంగిల్. నేను ఇంకా గ్రాండ్ లుక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసమని నేను ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకున్నాను. 2 వరుసలు తీసుకుంటున్నాను జరీ థ్రెడ్ని. తీసుకున్నప్పుడు మనం దారం బెండ్ చేసినప్పుడు ఒక లూప్ ఫామ్ అవుతుంది కదా, ఆ లూప్లో నుండి దారం చివర్లని ఇలా తీసి లాగుతున్నాను. థ్రెడ్ అనేది స్టోన్లెస్ మధ్యలో అలాగే బాల్స్ మధ్యలో వచ్చేలాగా రావాలి. సో స్టోన్ చైన్ మధ్యలో బాల్ వచ్చేలాగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, సో థ్రెడ్ కూడా అలాగే పెట్టాలి. పెట్టడం వల్ల మనకి ఇలా క్రాస్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. థ్రెడ్ మొత్తం ఇలాగే చుట్టాలి. స్టోన్స్ మధ్యలో నుంచి ఇలా తీస్తూ మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టుకోవాలి. సో క్రాస్ లైన్స్లో మనం ఈ థ్రెడ్ అనేది చుట్టుకుంటూ వెళ్ళాలి. చుడుతున్నప్పుడు మధ్యలో దారం అయిపోతే ఎలా ముడివేయాలో చూద్దాము. ఇందాక ఎలాగైతే చుట్టామో అలాగే చుట్టాలి, కానీ చివరిది మాత్రం కొంచెం లూజ్గా పట్టుకోండి. ఈ చివరి దారాలని ఆ లూజ్గా పట్టుకున్న దాంట్లో లోపల నుండి ఇలా తీయాలి. చూడండి, ఇలా దారం కొసలని ఇలా తీస్తూ గట్టిగా లాగితే లాక్ అయిపోతుంది. లాగుతున్నప్పుడు దారాన్ని స్టోన్లెస్ బాల్లెస్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకొని చివర్లని ఇలా లాగాలి. ఇప్పుడు ముడి వేసుకోవడానికి 2 దారపు కొసల నుండి ఒక కొసని మాత్రమే గాజుపై నుండి ఇలా చుట్టి రెండిటిని ముడివేయాలి. ఎక్స్ట్రా పోగులను కట్ చేసి ఇలా లోపలికి ఒత్తుకోవాలి. మళ్ళీ ఇందాకట్లాగే దారంని తీసుకొని ఆ కొసలు ఏదైతే ఒత్తుకున్నామో లోపలికి దాని మీద నుంచి ఈ లూప్ అనేది వచ్చేలాగా తీసుకొని దారాన్ని మళ్ళీ గాజుకు చుట్టుకోవాలి.
దారం చుట్టడం, క్రాస్ లైన్స్ ఇలా ఒక వరుస కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన దారాన్ని మళ్ళీ రివర్స్లో చుట్టుకోవాలి. రివర్స్లో కూడా సేమ్ అలాగే క్రాస్ లైన్స్ వచ్చేలాగా చుట్టుకోవాలి. సో చూడండి ఇలా డబుల్ క్రాస్ లైన్స్ అనేది మనకు వస్తుంది. ఇలా సింగిల్ క్రాస్ లైన్లో కూడా మనకి బ్యాంగిల్ చాలా బాగుంది. కానీ నేను ఇంకా గ్రాండ్ లుక్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి డబుల్ క్రాస్ లైన్స్ అనేవి స్టోన్ లేస్ మీద నుంచి తీసుకుంటున్నాను. ఇలాగే బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. చూసారా క్రాస్ లైన్స్ ఇవ్వడం వల్ల బ్యాంగిల్ అనేది ఇంకెంత బాగా కనబడుతుందో. ఆ బ్యాంగిల్కి గోల్డ్ లుక్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకనే జరీ థ్రెడ్ని 2 క్రాస్ లైన్స్ లాగా చుట్టుకుంటున్నాను బ్యాంగిల్ మొత్తం. అయిపోయిన థ్రెడ్ని ఇందాక చూపించిన విధంగానే ముడి వేసుకోవాలి. దారం చుట్టడం మొత్తం అయిపోయాక బాల్ చైన్స్ని ఇలా గోర్లతోని కొంచెం ఇలా లాగుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా బ్యూటిఫుల్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఎంత గ్రాండ్ లుక్గా కనబడుతుందో చూడండి. సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు, ఏ ఈవెంట్కైనా వేసుకోవచ్చు. మ్యారేజ్ కానీ, ఫంక్షన్ కానీ, ఏదైనా ఫెస్టివల్ కానీ, ఇలా ఏ అకేషన్ అయినా కానీ గ్రాండ్ లుక్ ఇచ్చేలాగా ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పాత బ్యాంగిల్స్తోనైనా లేకపోతే ఏదైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ మనకి ఉన్నా కానీ వాటితో ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి. ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నేను చేసే కొత్త వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.